హలో హలో ఎక్కడమ్మా లోకేష్? వస్తున్నాను 2 minutes ఉంటాను. చేస్తారా ఫస్ట్ టైం పంపించాలని మీరు ఆలోచిస్తుంది అర్థం చేసుకోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి. 2 minutes వచ్చినప్పుడు సిద్ధిగా లోకేష్ గారిని తీసుకున్నా. సరే సరే మార్నింగ్ ఏం మాట్లాడుతున్నాను మరి అటుపక్క వెళ్ళిపోతున్నావు. క్యారమ్స్ కదా కలవడానికి జరుగు. సరే 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 మన సర్వీస్ ఫోన్ నీకే తెలియాలి తీసుకొని వస్తానన్నా. నీతో మంచి ఏ సిద్ధిగడ వచ్చి బాగా ఉన్నాను. కాలేజీ కట్ చేశారు తెలియదు. హలో హలో అరే ఎక్కడ బాబు? నువ్వు ఇంకా బాడీ పెయిన్ స్టార్టప్ల కోసం ఇచ్చేయలేదు కానీ సరే సరే లేదా మన పాయింట్కి వచ్చే ఎప్పుడు ఎక్కడ మీట్ అక్కడికే. సరే సరే చేస్తున్నా. సరే సరే లేదా ఎక్కడ ఇంకోటి ఇంకోటి ఇప్పుడు కనిపించాడు చీకట్లో ఎక్కడ ఉంటాడో తెలియదు. లైటింగ్ కదా. సరే సరే లైఫ్ అక్కడ ఉంది నీది టోనీ లైఫ్ చెప్పు చెప్తాను. నా లైఫ్ ఎటు ఉంటుందా? మార్నింగ్ లేకపోతే మా అమ్మ చేతుల్లో తొమ్మిదిన్నర తిరిగిస్తాను అంతే. ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా సరే నాకు ఉపయోగం లేదు. జాబ్ రావట్లేదు ఖాళీగానే. నాకు అసలు ఎన్ని కష్టాలు నువ్వు చెప్పురా. మళ్ళీ చెప్పు ఒకసారి. డాక్టర్ అయ్యాను. ఎంపీసీ ఎంపీసీ చేసి డాక్టర్ సరే నీ గురించి చెప్పు. అందరి గురించి అడుగుతున్నావు కదా. ఏం చేయలేదు ఇంట్లో బట్టల డబ్బులు ఎవరు బయటికి పంపించారు. మా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళమన్నా కూడా డబ్బులు ఇంట్లోని విన్నాక నాకు నమ్మకం వచ్చాను. బాబు ఈ రేట్ బాబు అయ్యా మీరు అన్నది తాగేసి న్యూస్ పేపర్ కూర్చి ఉన్నారా అక్కడ? మీరు మీరు గాల్లో కూర్చుకోండి సరేనా? కనీసం టీవీలో పనిచేసిన వాడైనా సరే నీళ్ళు కుర్చీలో కూర్చుంటాడు కదా. చెప్తాను టీవీలో పారాసిటమాల్ ఎట్లా అర్జెంట్ గా డోర్ బోర్డ్ దగ్గరికి ఇంకో డోర్ బోర్డ్ తీసుకెళ్ళండి. చూస్తే ఇది జగన్ గురించి 2029 జగన్ గెలుస్తాను ఉంటుంది. అది నీకు అసలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడైతే మార్నింగ్ వేసి వచ్చావని ఏంటి అసలు అది ఇంగ్లీష్ పేపర్ తెలుగు రాదని చెప్పి ఇది ఇంగ్లీష్ రాదని చెప్పేసి ట్రాన్స్లేట్ చేస్తుంది. నువ్వు గూగుల్ తీసుకుంటున్నావు ఏంటి? చదివా మాకు తెలుగు రాదు.
ప్రశ్న ఇచ్చి పెట్టాను. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం. జగన్ ఎక్కువైపోయిందా? ఉద్యోగం ఇస్తారమ్మా. దేనిపైన జీరో అంటే అంటే కాదు మేము ప్యాన్సల్ చేసినప్పుడు కలిగా ఉంటుంది కానీ లేదు సైడ్ డ్రైవర్ సార్ దగ్గర బాయ్ బాయ్. అసిస్టెంట్ ఒకటి నా బతుకులో ఒకసారి ఈ సినిమా హిట్ అయితే బాగుంది. ఒక సినిమా హిట్ అవ్వకుండా ఏదో పెద్ద యాక్టర్ రాజుతో మాట్లాడతారంటే తెలుగుతో మాట్లాడతారంట. ఏం చేస్తాం వేరేగా చెప్పండి, ఏం చేస్తాం డైరెక్టర్ మన డైరెక్షన్ బాగున్నా సార్ చెప్పండి సార్. ఏదో కొనుక్కుంటున్నాం సార్. సినిమా మొన్నే రిలీజ్ అయింది కదా, బాగా హిట్ కావాలని రాఘవల్లి గారు వస్తారు సార్ మన కాదానికి. అంత సినిమా తీశారు సర్వే కానీ సార్ మనం పేపర్లో యాడ్ ఇచ్చాము మనకు కావాలని సరిపరా సార్ ఇది చేస్తాం సార్. కానీ ఇంకా ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళు మీ డైరెక్టర్ తెలిసాక వెళ్తున్నాం ఏం చేస్తున్నాం సార్. అదే వస్తారు సార్, వస్తారు ఎందుకంటే సరే కానీ వాళ్ళు ఇస్తే నాకు పంపించినారు. సరే సార్ సరే నేను సినిమా అడిగి అలాగున్నాడు. డైరెక్టర్ లేకపోతే డైరెక్టర్ నాకు తెలిసి అంత స్మార్ట్ గా స్ట్రక్చర్ గా పెట్టుకున్నాడంటే స్మార్ట్ చేసి ఆఫ్రికా దేశానికి డైరెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. సరే సరే అదేంటి చిత్తం అనుకున్నా. సరే 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 మన వెళ్దాం. నేను హీరో కాబట్టి మీరు యాంకర్ ఫస్ట్ పోలే డాక్టర్ బాబు వెళ్తున్నాను చెప్పు. సరే సరే అలా కాదు సార్ మీ ముగ్గురు ఎవరు హీరో సార్ నలుగురు చాలా నలుగురా ఓకే సారీ సార్ ఏంటి సార్ నీ ప్యాంట్ అయితే అసలు చెయ్యం. అది కాదు మీరేంటి సైజ్ ఎక్కువ తీసుకున్నారా లేదంటే ఒక బాలే రెండు? అరే ఇప్పుడు ట్రెండ్ రావు, అంతా ఎక్కడ ఉన్నారా? సరే ఫ్రెండ్ అంటున్నారంట. నేను వచ్చాను కదా సార్ మీరు డైరెక్ట్ కదా సినిమా తెలియట్లేదా? నేను కాక డైరెక్టర్, నేను అసిస్టెంట్. అదే పేపర్ వేస్తారు కదా చెప్పారా? సరే సార్ అది కాదు సార్, మాకు ఈ అవకాశం చాలా ఇంపార్టెంట్. సో మీరే చూడండి సార్. ఎలాగైనా సార్ నేనే హీరో లేదంటే అసిస్టెంట్ అయిపోతున్నారు. సరేనా సార్? ఏది బ్యాగ్ చూసాను కదా, బ్యాగ్ వేసాను హీరోగా నేనే సెట్ అవుతాను. సరే సరే ఎవరు సెట్ అవ్వదు, ఎవరు సెట్ అవ్వదు యాక్టింగ్ చేసిందా చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. సరే అయితే అక్కడికి ఎక్కడికి డైరెక్ట్ పిలుస్తాను. లైన్ పిల్లలు అయితే సార్ సార్ అదే వచ్చారు సార్ యాక్టర్స్. డైరెక్టర్ బాబు నేనే మీ హీరో బాబు. జాకెట్ వేసారు మీరు, జాకెట్ ఆడించిన
మీరు హీరో ఎవరైనా డిసైడ్ చేయాల్సింది నేను మీరు మీ యాక్టింగ్ బట్టి ఎవరు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తారో బాగా ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళకి హీరో క్యారెక్టర్ ఓకేనా? అంటే నేనేం చేస్తాను? సరే అది మీకు సినిమా తీసుకున్న ముందు ఒక స్క్రిప్ట్ చెప్తాను. ఏ స్క్రిప్ట్ సార్? చిన్నదే, అది ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ హీరో. ఓకేనా? ఏం లేదు, ఇటు కూర్చోవా? లేదు. ఒక ఇంట్లో ఒక యజమాని ఒక పాలేరు ఉంటారు. యజమానికి గుండెలోకి వస్తుంది. ఇప్పుడు పాలేరు డాక్టర్ని చూస్తారు. యజమాని చనిపోతాడు అనమాట. అయితే డాక్టర్ చూసి చెప్పాలి చనిపోయాడు అని. ఓకేనా? అప్పుడు పాలేరు చాలా బాధపడాలి. ఓకేనా? అది మీరు చేసి చూపించాలి. మీరు క్యారెక్టర్ మీరే ఎంచుకోవాలి. యజమాని సరేనా? ఎవరో మీరు బ్యాటింగ్ అయినా గోర్ ఏమే యజమాని బ్యాటింగ్ వేసో చెప్పేసి బాధ్యత నుంచి పాలేరు యజమాని సరే సరే సార్ మరి కెమెరా ఏమి తెచ్చారా లేకపోతే మామూలు తీసేది కదా? కెమెరా తెచ్చాం. మీరు స్క్రిప్ట్ ఇది చేసిన తర్వాత మీకు పెద్ద కెమెరా ఉంటుంది. ఓకే ఓకేనా? ఓకే కెమెరా యాక్షన్. వచ్చేసింది అవునా బాబు ఇలా చేస్తే హీరోలు అయినట్టే మీరు ఛాన్స్ స్లోగా చేయండిరా, ఫాస్ట్ చేయరా, స్లోగా నెమ్మదిగా చేయండి. చూడండి మీరు అవకాశం ఏంటి? సినిమా అవుతుంది మీకు మాట్లాడారు. సినిమా పేరు ఏంటి సార్? అవునండి చెప్పలేదు. ఓకే కెమెరా యాక్షన్. ఎవరు పని గుండెలు ఎందుకు నొప్పి వస్తుంది. చూడండి ఏం చేస్తారా? ఫాస్ట్ అంటే ఫాస్ట్ చేస్తారు, స్లో అంటే స్లో చేస్తారు. ఎలా చేయండి? ఎక్స్ప్రెషన్ ఏదిరా అని నవ్వు. సరే చేస్తాం చూడండి. సరే ఫైనల్ యాక్టివ్గా ఫేస్ ఎక్స్ప్రెషన్తో పాటు చేయాలి. సరే సరే కొంచెం ఫేస్ సార్ చూడండి. ఓకే బాగా చేయండిరా. బాగా చేస్తాం. కెమెరా యాక్షన్. ఇలా పని సరిగ్గా చేయలేదు.
నవ్వుతూ ఎక్స్ప్రెషన్ మంచిగా ఫాస్ట్ అంటే ఫాస్ట్ చేస్తాను, స్లో అంటే స్లో చేస్తాను. నవ్వుతుందంటే నవ్వుతూ ఇది నవ్వుతూ స్క్రిప్ట్ ఇది నా స్క్రిప్ట్ నేను యాక్చువల్గా చేయడం అన్నాను. అరే నా వల్ల కాదు. ఒకసారి సీరియస్ చేస్తాం చూడండి, 4 కలిపి చేస్తాం చూడండి. సరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇది కానీ కానీ మీరు దేనికి పనిచేయాలి నా దగ్గర కాదు, ఏ డైరెక్టర్ దగ్గర కూడా పనిచేయాలి. నేను పెద్ద డైరెక్టర్ మీరు పెద్ద డైరెక్టర్ అంటున్నారు సార్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఎవరు సరిగ్గా పని చేయట్లేదు, అనవసరం వీళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. కుటుంబం ఎందుకోవాలని ఇంకా చాలా నొప్పి వస్తుంది. బాబు గారు ఏమైంది? బాబు గారు డాక్టర్ రండి. ఏమైంది? మా బాబు గారు పడితే చూడండి ఒకసారి. హలో ఎలా చేసావు? చాలా బాగా నేను బాగా చేసాను. సార్ 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 నాకు వీళ్ళకి బాగా చేసేది, కానీ రియలైజ్ సార్ నా దాంట్లో సార్ నేను అలా సరిగ్గా చేయలేదు. ఒకసారి సార్ సార్ ఎన్ని చాలా బాగా చేశారు సార్ ఇంకోసారి చేయాలా చెప్పలేదు. నేను పిలుస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, అని నేను ఫోన్ చేస్తాను, మీరు ఎవరు మీరు ఫోన్ చేస్తాను. నెక్స్ట్ మేమే కలిగి మీరు బాగా చేస్తారు.